తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఎలాగైతే రామారావు గురించి మీరు చెప్పారో నాగేశ్వరరావు గురించి ఒక స్పెషల్ టచ్ చెప్పాలి అంటే ఏం చెప్తారండి మీరు? ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. అంతేనా? నాగేశ్వరరావు ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. దేవుడు మా ఇద్దరి మధ్య ఎక్కువ కాన్వర్సేషన్ ఇస్ గాడ్. అవునా? ఆయన ఏథిస్ట్ ఆయన ఏథిస్ట్ కదా. దేవుడు నమ్మనని చెప్తారు కదా ఆయన. బట్ అన్నిట్లోనే దేవుడు కనిపిస్తాడు అక్కడ. ఆయన ఇంట్లోనే లోపలికి వెళ్ళగానే ముందు సీతారాముల విగ్రహాలు పెద్ద ఉంటాయి. అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఆయనకి ఆర్ట్ నచ్చిందో మరేమో అట్లేమో తెలియదు. కానీ నాకు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్గా నంబర్ ఆఫ్ పిక్చర్స్ వన్స్ అగైన్ మళ్ళీ నేను ఆయన ఎక్కువ పిక్చర్లు అండ్ సక్సెస్ఫుల్ రోల్స్ చేసి అంత నాతో షూటింగ్ అంటే బోర్ కొట్టదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ క్వశ్చన్స్ బహుశా నేను అడిగినంత ఆయనకి అన్ని రకాలు ఇట్లా ఉంటే అలా 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 అని. బట్ ఎక్కువ మాకేంటంటే దేవుడి గురించి ఉండదు. ఓకే, మీరు నేను ఎక్కువ దేవుడు ఐ బిలీవ్ దట్ దేర్ ఇస్ గాడ్ కదా. సో హీ డజంట్ బిలీవ్ ఇన్ దట్. సో అప్పుడు ఏమవుతుంది, సో నేను వెళ్ళి కదా ఇదిగో నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేద్దే అలా అన్నారు. నువ్వు నన్ను మార్చడానికి ట్రై చేయదు, మత మార్పిడి అలా. సార్ ఏ మతం చెప్పండి సార్, మరి మత మార్పిడి అలా అని అలా జోక్ చేసుకున్నాను. సో మాకు దాని మీద ఆయన చెప్పేది నేను కన్విన్స్ అయ్యేదాన్ని కాదు. ఆయన వర్షన్ ఆయన అనుకునేది ఆయన సైంటిఫిక్గా మాట్లాడతారు, లేకపోతే ఏదో విధంగా నేనేమో దేవుడు ఉన్నాడు మీరు చాలా తమాషాగా ఉండేది మా కాన్వర్జేషన్స్ అంతా. ఒకసారి మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇలాగే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్. లేదు అవును కానీ ఇట్లా ఉండే నాకు డౌట్స్ అనమాట. నేను ఎలా అన్నా ఆయనతో ఉన్నాడని చెప్పించాలని నా అది. సో ఇటు తిరిగి అట్లా నుంచి ఇట్లా మాట్లాడుతూ ఉంటే చాలా ఎవరి మధ్యలో వచ్చినా కూడా పట్టారు సార్. షార్ట్ కూడా రాకుండా ఉంటే బాగుంటుంది, పిలవకుండా ఉంటే. మాకు అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ లేదు. మళ్ళీ బయట కూర్చుంటే ఎండ అని సెట్లో ఏదో ఒక ఆయనకు ఒక ఎయిర్ కండిషన్ అప్పుడు వచ్చేసింది, ఎయిర్ కూలర్ ఏదో తీసుకొచ్చి పెట్టి. సో ఎట్లా కన్విన్స్ చేయాలి, ఈయనేమో ఒప్పుకొని అంటున్నారు. అండ్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్, వెల్ ఇన్ఫార్మ్డ్, అస్సలు లైక్ యూనివర్సిటీ లాగా. బట్ గాడ్ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ కదా. బియాండ్ ఎవ్రీథింగ్. సో డిస్కషన్ బిట్వీన్ బియాండ్ ఎవ్రీథింగ్ అండ్ విత్ ద యూనివర్సిటీ లాగా. ఇట్లా అంటే అంటే ఇలా అని మీరు ఎవరి గురించి అడిగినా చెప్తారు. బుద్ధుడి గురించి అంటే బుద్ధుడి గురించి ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దేవుడి తెలీదు అన్నది ఆయన మీరేమంటారు ఏథిస్ట్, నాస్తికుడు అని అంటారు. సో అట్లా అని. కానీ మీరు కృష్ణుడు అంటే కృష్ణుడి గురించి మొత్తం చరిత్ర తెలుసు, రాముడు అంటే రాముడి చరిత్ర తెలుసు, అన్నీ చెప్పేస్తారు. సో మొత్తానికి ఆ రోజు వచ్చి ఆయన మా ఇద్దరు దాంట్లో అసలు ఒప్పుకోవట్లేదు ఇది అంటే ఆల్మోస్ట్ ఐఎమ్ లూజింగ్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ఏదైనా డిబేట్ కానీ ఓన్లీ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అలా కనిస్తే ఏమో సడన్గా ఇప్పుడు దేవుడు వచ్చి కనిపిస్తే ఏం చెప్తారు మీరు అని అడిగాను నేను. ఏం రాడలే అలా అని నువ్వు అవగానే అది జరిగి చెప్పగానే సడన్గా ఒక ఎవరో హీరోయిన్, అప్పుడు ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ తెలియలే, మేమిద్దరం మా మీద బేస్ చేసిన సినిమానే అది. యంగ్ హీరోయిన్ ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఎవరో వచ్చి ఒక ప్లేట్ మధ్యలో వచ్చింది, సార్ ఇది మేడం వాళ్ళ మదరు తిరుపతి వెళ్ళారు లడ్డు అని. అలాగే ఆయన ఫస్ట్ ఇలా చూసారు. నేను చెప్పా కదా సడన్గా దేవుడు వస్తే అని. నేను చూసారా సడన్గా దేవుడు వచ్చాడని. ఏంటి దేవుడు వచ్చాడు, లడ్డు వచ్చింది అలా. ఐ మీన్ మా ఇద్దరి మధ్య అలా జరిగేది. బట్ అది చాలా ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ కదా. ఎస్, మీరు దేవుడు ఉన్నాడని మీరు గట్టిగా ఉన్నాం, ఆయన లేడు అన్నాం, మరి ఇప్పుడు వస్తే అనగానే తిరుపతి లడ్డు. సో వీ హ్యాడ్ ఆర్ అది ఆయనకి అంటే ఆయనతో జనరల్గా చాలామంది హీరోయిన్స్ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడేవారో నాకు తెలియదు. కానీ 60 మంది హీరోయిన్స్లో మీరు ఒకరు, నేను ఒకదాన్ని.
అందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది ఆయనకి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. ఆయనకి అన్ని భానుమతి గారు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి. ఎస్ శ్రీలక్ష్మి గారు ఏమో అసలు ఆయన్ని కండెమ్ చేసి ఆవిడ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుని ఈయన ఐ డోంట్ అన్ని ఆయన చెప్పినవే, అన్ని ఆయన చెప్పినవే. ఆయన మాకు ఎప్పుడు డిస్కషన్స్ లేవు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయన హీరోయిన్స్ గురించి ఆయన షేర్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు ఆయన తోటి నటుల గురించి వాళ్ళ ప్లస్ మైనస్ పాయింట్స్ కానీ వాళ్ళకున్న వీక్నెసెస్ కానీ ఆయన ఎప్పుడు నాతో మాట్లాడారు. వీ నెవర్, ఎందుకంటే మాకే బోల్డ్ ఉంది నాకు ఆయనకి మాట్లాడడానికి. మేబీ దట్స్ వై హీ రియలీ లైక్డ్ మీ. he was fond of me. నార్మల్ గా యు ఆర్ ఎన్ ఇన్క్విజిటివ్ పర్సన్ ఇన్ జనరల్ గా. ఊరికే అక్కడ కూర్చుని విగ్రహంలా కూర్చునే పర్సన్ కాదు. మేబీ వెన్ లైక్ మేమిద్దరం మోర్ లైక్ ఒక కాలేజ్లో చదువుకుని ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకునేవాళ్ళు అట్లా ఉంటుందేమో మా కాన్వర్సేషన్స్ ఎక్కువ. అలా ఉండేదన్నమాట. సో ఇవాళ నేను ఒక సిరీస్ చూసానంటే అంటే నా ఇవి కూడా కొన్ని ఆయన భరించేవారు. అది ఆ టార్చర్ ఎట్లా అంటే నేను ఏదో సిరీస్ చూస్తా, సిరీస్ వచ్చి ఆయన చెప్పేదాన్ని ఇంగ్లీష్ ఇలా ఉండింది, వాళ్ళు చేశారు, నాకు అలా అయింది, ఇవాళ ఇట్లా ఏవో చెప్తాను నేను. అవన్నీ కూడా వినేవాడు అనమాట. వినేసి బట్ నేను ఆయనకున్న హీరోయిన్స్లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నేను. ఎగ్జాక్ట్లీ. మీరు నాగేశ్వరరావు ఫంక్షన్కి 60 మంది హీరోయిన్లతో ఫంక్షన్కి మీరు వెళ్ళబోతున్నారు. అప్పుడు మీరు ఆస్తి మూరుడు ఆశబారుడు సెట్లో ఉన్నారు. అండ్ ఆస్తి మూరుడు ఆశబారు శోభన్ బాబు గారు. అప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నాగేశ్వరరావు గురించి ఏం మాట్లాడాలి, ఒకసారి ఏదైనా ఏంటంటే చెప్పు నాగేంద్ర అంటే నేను ఆలోచిస్తున్నాను. శోభన్ బాబు గారు ఈలోగా చెప్పారు, ఆయనంతటి మహానటుడితో నటించడం నా అదృష్టం. నాలాంటి నటితో అక్కడి వరకు ఎంత సీరియస్గా చెప్పారంటే శోభన్ బాబు గారు, ఆయన లాంటి మహానటుడితో నటించడం నా అదృష్టం, నాలాంటి నటితో నటించడం అని ఒక చిన్న క్షణం. మీరు సీరియస్లీ లుకింగ్ ఎట్ హిమ్, ఆయన దురదృష్టం. శోభన్ బాబు గారు మా రాధిక చాలా అందంగా పిలిచేది శోభన్ బాబు గారిని. ఏమని? బన్ బాబు అని. అంటే మీరు ఎప్పుడో ఒకసారి చెప్పారు శోభన్ బాబు గారు చాలా జావియల్గా జోక్లేసి మాట్లాడేవారు. సో సో స్వీట్, సో స్వీట్. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు కాదు కానీ అంత లేదులే ఇప్పుడు అంత సెంటిమెంట్లుగా అవన్నీ. కానీ ఇట్స్ అ జర్నీ కదా విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ యూ రియలీ వాట్ వి మిస్. ఐ మీన్ శోభన్ బాబు గారు ఐ డింట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. మీరు అసలు ఆ రోజు కూడా వెళ్ళినప్పుడు చాలా బ్రేక్ అయిపోయారు. అసలు 1 week ముందే మాట్లాడాం, ఏదో విషయంగా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడాలి ఏదో వచ్చి మాట్లాడితే చంద్రమోహన్ గారికి చెప్పారంట, జైసున్ ఫోన్ చేయమని చెప్పు నాకు. అలానే నేను చేద్దాం నేను బిజీ అయిపోయి 1 week మర్చిపోయాను దాని గురించి. ఆయన పెద్ద షాక్, ఎందుకంటే బికాజ్ బేసిక్లీ ఈజ్ వెరీ హెల్దీ అండ్ చాలా ఇదిగా ఉంటారు. అవునండి, ఆయన జీవితంలో ఒక ఇంజెక్షన్ కూడా పుచ్చుకోలేదు కానీ కొన్ని వినాలి కదా మాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం, ఇష్టం లేదు. ఓకే, ఇట్స్ సర్టన్ టైమ్స్ ఏమవుతుందంటే దీస్ ఆర్ ద థింగ్స్ హి వాస్, లేకపోతే హి వుడ్ హ్యావ్ ఇట్స్ జస్ట్ లైక్ కదా. శోభన్ బాబు గారు పోయారంటే ఏ శోభన్ బాబు గారు అని అడిగాను నేను, బికాజ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ దీస్ టూ. పోయారు శోభన్ బాబు గారు అన్న 2 మాటలు జాయిన్ చేసుకోలేకపోయాను. ఎంత హెల్దీగా ఉంటాడు, ఎంత ఇదిగా ఉంటారు. అతనంతా నైట్ 6 o'clock తర్వాత షూటింగ్ చేయనని ఆయన ఎప్పుడు చేసేవారు కాదు. ఒక్క సినిమాకి సోగ్గాడికి చేశారంట, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నది. అవునవునవును చేశారు. సాంగ్ ఏదో నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే మేమిద్దరు చేసాం, చలి వేస్తుంది అలా ఆ పాట అనుకుంటా. అలా ఏదో లేదు, ఇంకోటి కూడా నైట్ ఎఫెక్ట్ 2-3 ఉంది దాంట్లో. కారం చెట్లు షూటింగ్ చేసాం మేము. కారం చెట్లు చేశారు. సో ఉంటాయి, చాలా ఉంటాయి నాగేశ్వరరావు ఇది. బట్ నాగేశ్వర రామారావు గారు అంటే మాకు చాలా గౌరవం. ఎప్పుడూ ఆ గీత దాటేవాళ్ళం కాదు, ఏదో ఒక జోకు లేకపోతే ఏదో అలా అని కాదు మోతింగ్. బట్ మేబీ
అలా మేము ఒకసారి మా సబ్జెక్ట్స్ మేము అలా మాట్లాడుకునే వాళ్ళం కాబట్టి ఏదో But you have been ఇద్దరు స్టూడెంట్స్ కాలేజ్లో చదువుకునే ఇద్దరు స్టూడెంట్స్ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకున్నాను మాట్లాడుకునే ఒక ఇద్దరు వ్యక్తుల్లాగా వి యూస్ టు బి అన్ని సబ్జెక్టుల గురించి